జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా గొల్లుగొండ మండలం కొముర పంచాయతీ కోతులపాలెం అనే గ్రామంలో మనం ప్రజెంట్ ఉన్నామండి. ప్రస్తుతం ఈ యొక్క గుడికి మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు 2025 ఫిబ్రవరిలోని ఈ యొక్క గుడి ప్రతిష్ట అనేది అంగరంగ వైభవంగా ప్రతిష్ట జరిగిందండి. అయితే వీళ్ళు గతంలోని చిన్న గుడి ఉండేదండి. వాళ్ళు ఆ గుడిని మరలా 2-3 భాగాలుగా చేసుకొని, ఒకటి చిన్న గుడి కింద చేసుకొని, ఇంకొకటి పెద్ద గుడిగా చేసుకొని, ఆ విగ్రహాలు, పాత విగ్రహాలు, రాజ విగ్రహాలు శిథిల వేసి వస్తే ఆ తర్వాత మళ్ళా గుడిని పునర్నిర్మించుకొని ఈ యొక్క స్వామివారి విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందండి. అయితే ఈ గ్రామంలోనే ప్రస్తుతం సుమారుగా ఒక 200 ఇల్లులు ఉంటాయండి. ఇక్కడ చిన్న గ్రామము. ఇక్కడ మనం గుడి నిర్మించిన తర్వాత వారానికి ఒకసారి భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేసి అన్నారు. అలాగే ఇప్పుడు ఒక ఆయన అడగడం జరిగిందండి. ఆయన అంటే గ్రామం మొత్తం కూడా ఒక ఆవును పెట్టుకొని ఉదయం సాయంత్రం కూడా దీపం అనేది, ఒక దీపం అనేది నిర్వహించడం జరుగుతుంది అలాగని అనేసి అక్కడ కుర్రవాళ్ళు చెప్పడం జరిగింది. అయితే గ్రామస్తులు అందరూ ఆమెకు కొంచెం వారికి తోచినంత ఇష్టం ఉంటారు అలాగని అనేసి వారి యొక్క మాటలో చెప్పడం జరిగిందండి. అయితే ఈ సందర్భంగా నేను కోరుకునేది ఒకటే, ఇలాంటి గుడులకి కోస్తా మన ప్రభుత్వం వారు కూడా అప్పుడు సహాయం చేసినట్టు ఉంది. దీనికి ప్రభుత్వం అయితే అవ్వచ్చు, లేదంటే మన శ్రీవాణి ట్రస్ట్ నుండి కానీ, లేదా టీటీడీ వారు సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే ఏదైనా వచ్చి ఉండొచ్చండి గుడికి. అయితే ఈ గుడిలో పనిచేసే వారికి ఏదైనా జీవనోపాధికి మాత్రం చేయమనేసి మేము నెంబర్ ఆఫ్ వీడియోస్లో మేము కోరుకుంటున్నామండి. అలాగే నెంబర్ ఆఫ్ టెంపుల్స్ మేము విజిట్ చేస్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి ఎదురైనవి అయితే ఎక్కువ ఇదే. ఒక గుడిని మెయింటైన్ చేయడం అంటే ఒక్కొక్క ఫ్యామిలీని నడిపించినట్టేనండి, అలాగని అనడం జరుగుతుంది. కావున ఈ యొక్క వీడియోని అలాగే దేవస్థానం వారికి, టీటీడీ వారికి చేరేలాగా, ఎందుకు అలాగనంటే టీటీడీ వారి సొమ్ముని, ఆ సొమ్ము ఎంతోమంది అన్యులు అక్కడ తింటున్నారండి. వాళ్ళు అసలు అక్కడ ఆ భగవంతుడిని బిలీఫ్ చేయకపోయినా, నమ్మకపోయినా సరే మనం వారిని పెట్టుకొని పెంచి పోషించుకుంటున్నాం. తర్వాత తిరిగి మరలా వాళ్ళు మన దేవుళ్ళే తిరిగి తిడుతున్నారండి. అది ఒకటి గ్రహించాలి. ఎందుకంటే మేము రామకృష్ణ అలాగని అనుకుంటూ పల్లెల్లోని రామకృష్ణ అనుకుంటూ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే విధంగా వీళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళు అలా కాదండి. అక్కడ మన దేవాలయం సొమ్ము తింటూనే మన దేవుళ్ళని, అలాగే మన దేవి దేవతల్ని కించపరిచేలాగా మాట్లాడుతూ ఉంటారు. చర్చిలకు పోతూ ఉంటారు, మసీదులకు పోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి జీతాలు ఇచ్చే కన్నా నిజంగా ఇలాంటి భగవంతుని నమ్ముకొని, అలాగే మన గ్రామం, అలాగే మన దేశం, మన జిల్లా, మన రాష్ట్రం అన్నీ బాగుండాలని కోరుకునే వారికి ఇలాంటి చేయడంలో తప్పు లేదనేసి నా భావన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఈ ఒక్క ముక్కని కొంచెం ప్రభుత్వానికి చేరేలాగా, మన దేవి దేవతలే అలాగే మన దేవాలయాన్ని పరిరక్షించుకునే బాధ్యత ప్రతి హిందువు మీద, అలాగే ప్రతి హిందువు మీద కూడా ఉన్నది అలాగని అనేసి భావించాలి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా గొల్లుగొండ మండలం కొముర పంచాయతీ కోతిరిపాలెం చివరం గ్రామం అండి ఇది. నిజంగా కోతిరిపాలెం అంటే ఆంజనేయ స్వామి వారు స్వయంగా ఉన్నట్టే ఈ గ్రామంలోనే. అంటే వాళ్ళు ఆంజనేయ స్వామి వారి నామకరణాన్ని ఇక్కడ పెట్టుకున్నారు ఈ గ్రామంకి. అయితే ఈ గ్రామంలోనే సుమారుగా 70 ఇళ్ళు వస్తున్నాయండి. అంటే 70 ఇళ్ళు. ఓటింగ్ అంటే ఎక్కువగా ఉండొచ్చు మేబీ. ఇక్కడ ఇప్పటి వరకు కూడా అన్య మతస్థులు అనేవారు ఒక్కరు లేరు. నిజంగా దానికి అందరూ కూడా మార్చుకోవాలి. ఒకే మతం జై శ్రీరామ్ చెప్పుకోవాలా. ఎందుకంటే ఒక్క అన్య మతస్థులు కూడా లేరట ఈ గ్రామంలో. అంటే నిజంగా వీళ్ళకి ఉన్న యూనిటీ కానీ, మన వాళ్ళకు ఉన్న ఆ యొక్క కలయిక కానీ ఎంత బాగుందో ఒకసారి చూడండి. ఇలాంటి గ్రామాలు చూస్తే నిజంగా చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. అది ఒక్కసారి మనము మన వైస్ ప్రెసిడెంట్ గారండి, పేరండి నల్లబెల్లి గోవింద్ గారు, నల్లబెల్లి గోవింద్ గారిని ఒకసారి అడిగి ఆ యొక్క వివరాలు తెలుసుకున్నాం.
గోవింద్ గారు చెప్పండి. అది మనం ఎవరు ఊళ్ళోకి వచ్చి మా దేవుడిని నమ్ముకోండి, ఏసుని నమ్ముకుంటే అది బాగుంటది ఇది బాగుంటది అలాగని అనేసి అనేవాళ్ళు వచ్చి ఉంటారు కదా. వచ్చారండి, వచ్చారు కానీ ఇక్కడ అలాంటి రాముడి నక్షత్రం ఎవరు రావడం కుదరదు. మేము ప్రభు అంతే, మేము ఎవరు ఉండము, హిందువులే ఉంటామని మేము స్వయంగా చెప్పి వాళ్ళని పంపించేసేవాళ్ళు. అవును. ఇప్పుడు కొంతమంది మనస్తత్వాలు అంటే వాళ్ళకి ఇంకొక డిఫరెంట్ గా అనిపిస్తూ ఉంటది. వచ్చినో లేదో రానిలే చేసుకొని అలాగని అనేసి అంటూ ఉంటారు కదా. మరి దానికి మీరు అంటే మన వాళ్ళే కొంతమంది కూడా ఇబ్బంది పెట్టలేదు సార్. అవును. కానీ ఇంకో మతం అనేది మా ఊర్లో లేదు. వచ్చారు కానీ ఇబ్బంది పడి వెళ్ళిపోయి వాళ్ళే 2 నెలలు 3 నెలలు ఉండి రీసెన్షన్ లో 3 ఇల్లు వచ్చారు. 3 నెలలు 4 నెలలు ఉండి ఇక్కడ ఉండమని వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు మాకు తెలియదు. ఇక్కడ ఉండమని ఇల్లు ఇచ్చాం, ఇల్లు కూడా ఇచ్చామండి వాళ్ళకి జాగాలు కానీ నివాసం ఏర్పాటు కూడా ఇంకా వసతులు కానీ అన్ని కలిపి ఇచ్చాం. వదిలేసిపోయారు వాళ్ళు. ఈ ఊళ్ళో అయితే ఉండలేకపోయారు, వదిలేసి వెళ్ళిపోయారు. నిజంగా భగవంతుడి సంకల్పం ఇది. ఆంజనేయ స్వామి వారు నామకరణం ఇక్కడ చెప్తున్నారు. నిజంగా అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి 3 నెలలు ఉండలేకపోయారట. అంటే ఎంత భూమికి కొంత శక్తి అనేది ఉంటుంది అన్నానికి, అలాగే గ్రామానికి శక్తి అనేది ఉంటది, ఆ భగవంతుని పేరు పెట్టుకుంటూ ఉంటుంది అలాగని అన్నది ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే వీళ్ళు వసతులు కూడా వాళ్ళు కల్పించారు. అన్య మతస్థులకి వసతులు కూడా కల్పించి అన్ని సౌకర్యాలు కల్పించినా కానీ 3 నెలలు వాళ్ళు ఇక్కడ ఉండలేకపోయారంటే అంటే ఈ భూమి యొక్క శక్తి అలాగే ఆ భగవంతుడి యొక్క ఆ ప్రభావం ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. అంటే వాళ్ళని ఎవరిని హింసించలేదు. భగవంతుడు మా భగవంతుడు చాలా దారుణంగా అంటే వాళ్ళు భగవంతుడు పాపాన్ని రక్షిస్తాడు ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు, పాపాన్ని తొలగిస్తాడు అని. కానీ మా భగవంతుడు ఏంటంటే తప్పు చేస్తే శిక్ష అనేది అనుభవించాలి. అది ఎవరైనా మనమే అనుకుంటాం, మనకి పక్కకి కోపం వచ్చేటప్పుడు ఆడు ఇదైపోవాలి, ఆడు అలాగైపోవాలి ఎలాగైపోవాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి తప్పు అనేది అది ఇప్పటికైనా సరే కొన్ని సంవత్సరాలు అనే కానీ తప్పు అనేది తప్పుగానే తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నిజం అలాగని అనుకోవచ్చు కానీ అది తప్పు అంటే అది ఎప్పటికైనా తెలుస్తుంది. అలాగే వాళ్ళు ఈ గ్రామాన్ని మార్చడానికి చాలా విషమ ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. మేబీ ఇక్కడికి వచ్చి వారు 3 నెలలు వాళ్ళే ఉండలేక వెళ్ళిపోయారట. అది అంత నిజంగా ఈ గ్రామంలో కొన్ని గ్రామాలు వాళ్ళు తెలుసుకోవాలి. అది కూడా చాలా వరకు కొన్ని అగ్రకులాల వాళ్ళు అంటూ కొంతమంది అపర మేధావులు మాట్లాడుతూ ఉంటారు. గుడిలోకి రానివ్వలేదు, అంటరాని వాళ్ళుగా చూసేది ఇలా రకరకాలుగా. కానీ నిజమే అవి ఉండొచ్చు. ఎందుకు ఒకప్పట్లోనే అవి అలాంటివి ఉండొచ్చు, మేము కాదనం. కానీ ఒక కుటుంబం అంటే మన దేశం అంతా ఒక కుటుంబంలో. అందులోని మనం కుటుంబంలో అన్నదమ్ములకి చిన్న చిన్న వైరాగాలు వస్తూ ఉంటాయి. అలాగే మన పెదనాన్న పిల్లలకి మనకి లేదంటే పెదనాన్న వాళ్ళకి మన నాన్న వాళ్ళకి కూడా కొన్ని చిన్న చిన్న హెచ్చుతగ్గులు అనేది వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా కలిసి ఉండి ఆ టయానికి అనేది మనం ఒక విధంగా వెళ్తేనే దానికి ఒక అర్థం అన్నమాట. అలాగా ఈ దేశంలో ఉన్నందుకు భారతదేశంలో నివసిస్తున్నందుకైనా సరే మన ధర్మాన్ని మనం కొట్లాడుకుంటూ ఉంటాం. కానీ టైం టు టైం వచ్చినప్పుడు రేపు వాళ్ళకి ఏదైనా జరిగినా లేకపోతే మనకి ఏదైనా జరిగినా కష్టకార్యం వచ్చినప్పుడు కానీ లేదంటే శుభకార్యం వచ్చినప్పుడు కానీ మనం తప్పకుండా కలుసుకుంటూ ఉంటాం. అది మన సనాతన ధర్మంలోనే ఉంది. అరే కష్టం అప్పుడు కలగకపోతే ఇంకెప్పుడు కలుస్తారా, అలాగే సంతోషం అప్పుడు కలగకపోతే ఇంకెప్పుడు కలుస్తారా అనేసి పెద్దలు అంటూ ఉంటారు. అలాంటిది ఈ దేశంలోనే జరిగింది, జరగలేదు అలాగనేసి మనం అంటారు లేదు. జరిగినా సరే మన దేశం మన ధర్మం అలాగనేసి ఈరోజు మొన్న ఒక సంఘటన చూస్తే కాశ్మీర్లో సంఘటన చూసుకుంటే వారు హిందువులా కాదా అలాగనేసి కనీసం కొంతమంది అబద్ధాలు ఆడారు, ప్రాణం కాపాడుకుందాం అలాగనేసి. అయినప్పుడు వాళ్ళు ప్యాంట్లు నింపేసి వాళ్ళు శుంఠి చేయించుకున్నారు. ముస్లిమ్స్ అలాగని చెప్పారు వాళ్ళు ప్రాణం కాపాడుకోవడానికి. హిందూ అయినా సరే వాళ్ళు ప్యాంట్లు నింపి వాళ్ళు శుంఠి చేయించుకున్నారా లేదా అలాగనేసి వాళ్ళు పసికట్టి చంపేశారు. అట్లాంటిది మన దేశంలోని రకరకాలుగా వస్తూ ఉంటారు. మిమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూసారు, మిమ్మల్ని గుళ్ళోకి రానివ్వలేదు అలాగనే అంటారు. వాడెవడో రానిచ్చేదంటే మీ ఇంటికి ఆ రాముడు వారు వచ్చారు, మన ఊరికే ఆ రాముడు వారు వచ్చారు. ఎవరితోనో మనకు పని లేదు. కాబట్టి ఇలాగే కొనసాగాలి. ఎవరన్నా వస్తే ఇదే మాట చెప్పాలి. అందరూ ఐకమత్యంగా ఉండాలి. ఒకే యూనిటీ మీద ఉంటే మనం దేన్నైనా సాధించవచ్చు అలాగనేసి ఈ సందర్భంగా ఈ గ్రామంలో చూసి ఆ మాట నాకు ఎంతో ఆనందంగా చెప్పాలనిపిస్తుంది. అది ఇంకా ఏమైనా విషయాలు ఉన్నాయా సార్? మా వచ్చారు కానీ మా ఊర్లో అయితే ఉండలేకపోయారు సార్. అవునండి, ముస్లిమ్స్ వచ్చారు, క్రైస్తవులు వచ్చారు. అవును, కానీ మా ఊర్లో అయితే ఉండలేదు. ఓన్లీ హిందూ, మొత్తం గ్రామం మొత్తం హిందూయే. అవునండి.
ఇదే కాదు అవును. మా పంచాయతీ కూడా ఉమ్. హిందువులే. కొముర అక్కడ కొమురు ఎవరు పంచాయతీ ఎవరు లేరు, అక్కడ కూడా ఎవరు లేరు. మా పంచాయతీ మొత్తం క్రిస్టియన్స్ వాళ్ళని ఎవరు లేరండి సార్. రెండు అంటే గ్రామాల్లో కూడా లేదు. ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, అన్ని అవును. సౌకర్యాలు కల్పించాం. కానీ ఎవ్వరు కూడా ఇక్కడ ఉండలేకపోయారు. మరి భగవంతు సంకల్పం అది, మనం ఏం చేయలేము. అది అది నిజం. వాళ్ళకి కొన్ని అన్ని చోట్ల సౌకర్యాలు. వెళ్తే వాళ్ళు మన ఇల్లు ఇచ్చాము, వాళ్ళ మనిషిని ఉండడానికి మార్చేస్తూ ఉంటారు. జాగా కూడా ఇచ్చామండి. మార్చేస్తూ ఉంటారు. ఏదైనా చిన్న కష్టకార్యం వేరే వచ్చేసి, మతం అయితే మాత్రం మా ఊళ్ళో ఆ దేవుడు ఉండలేకపోయారు. ఇక్కడ కాపాడలేదు, మీరు ఇప్పుడు వరకు నమ్మిన దేవుడు కాపాడలేదు, ఈ దేవుడే మా దేవుడే కాపాడుతారు ఎలాగని అనేసి మనకి ఏదైతే కష్టకార్యంలో ఏదైనా ఈ చిన్నది మనం సపోర్ట్ చేస్తే ఎలాగనుకుంటాం మనం. ఆ, ఏదైనా కష్టకార్యం ఎవరైనా వచ్చి అంతే, అప్పుడు కాదే భగవంతుడు మనకి. Yes, ఆయనే దేవుడు అలాగని మనం అంటాం. కానీ దట్ ఈస్ హిందూ. హిందూ అండి. అదే వాళ్ళు అలాగ అంటారు. ఒకవేళ నిజంగా మీరు వెళ్ళి కాపాడేశారు, నా యేసయ్య ఆయన రూపంలో పంపించాడు అనేసి, లేకపోతే నా అల్లానే ఆ రూపంలో పంపించారు అలా అనేసి చెప్పుకునే మాకు మంది చాలా మంది మాకు ఉన్నారు. రాములవారు వచ్చి ఈ ఊరికి చాలా సంతోషం ఉందండి. అవును. మీరు ఇచ్చిన వల్ల మాకు ఇంకా చిన్న డెవలప్ ఉంది. మీ వల్ల మాకు ఏమైనా చిన్న అవకాశం ఇస్తే, ఏంటో చెప్పండి. ఏదోటి ఇస్తున్నామంటే మీ వల్ల మాకు ఏమైనా ఇస్తే మనం ఇంకా డెవలప్ చేయాలని అదే ఏంటో చెప్పండి. ఒకవేళ మనకు సాధ్యం అవుతుంది, మీ సాయం వల్ల. ఏంటి ఏంటి కావాలో చెప్పండి. దీనికి మాకు సాధ్యం అవుతుంది. సార్ మీరు ఏమి ఇస్తారని మాకు చెప్తే మేము ఏది కావాలని అయ్యో, మీకు ఏం కావాలంటే మేమేం ఇస్తాం? మనకు ఏదైనా సార్. కావాలనిపిస్తుంది అండి. అదే, అదే. రకరకాలుగా ఏదైనా చేసుకోవాలనిపిస్తుంది. అది ఎటు కావాలో చెప్పండి. పోనీ అంతా నాకైతే తెలిసి చాలా బాగుంది. మేము సుమారుగా మనం చాలా గుళ్ళు ఇచ్చాం. ఆ, ఆ గుళ్ళన్నిటిలోకి ఇది కూడా చాలా బాగుంది. ఇంత పీస్ఫుల్ గా ఉండి ఒక 50 మంది 60 మంది అచ్చా సార్ ప్యాన్లు కూడా వేసామండి. అందరు 4 ప్యాన్లు. సరే అలా కూర్చొని చేసుకున్నాను. సార్ మాకు ఇప్పుడు టేబుల్స్ కూడా చేయిస్తున్నామండి. అంటే ఒకళ్ళు ఇస్తున్నారు. మేము అడిగాం, పలానా వాళ్ళు మీ కుటుంబం వాళ్ళు ఇవ్వండి అని మా వాళ్ళకి అందరికి కుటుంబాలు అడుగుతాం. రేపు టేబుల్ ఇస్తారు. మేమైతే అందరికి కొద్దిగా మండపంలో ఇస్తే రేక్ వేసుకుందామని ఒక ప్లాన్ వేసుకున్నామండి. రేక్ వేసుకుందామని ప్లాన్ వేసామండి. మరి బెంచీలు మాత్రం దగ్గరికి ఒక 15 బెంచీలు ఇస్తామండి, అలా కూర్చోడానికి, వచ్చిన వాళ్ళు అందరూ కూర్చోడానికి. మాకు ఎవరు రేక్ వేసుకుంటే బాగుంటది, భజన చేసుకోవడానికి, చిత్రలు వేసుకోవడానికి బాగుంటుందని మేము ఒక ప్లాన్ ఆలోచనలో ఉన్నామండి సార్. మీ వల్ల ఏమైనా అవకాశాలన్నా అవకాశం ఉంటే నేను మన ట్రస్ట్ వరకు మేము ఆ యొక్క వీడియోని పంపించండి. మాకు ఏదైనా చిన్న అవకాశం ఉంటే మీరు మనకు అన్ని అవకాశం ఓపెన్ చేసి చేసి సంవత్సరం మీరు పూర్తయింది అంతే. సంవత్సరం అయింది కరెక్ట్ గా మీకు ఎలా ఉందో గుడి కూడా తెలుస్తుంది. మీకు నీట్గా ఉందా లేదా అనేది. మనిషిని పెట్టాము, పంతులు పెట్టాము, అన్ని వేసారు. మొన్న సంవత్సరం అయింది, బాగా చేసాం. పువ్వు పుష్కలంగా అలా ఫ్రెష్ గా ఉన్నదంటే పూజ అవుతున్నట్టు మీకు చేస్తే మీకు ఎప్పుడైనా ఇదిగండి పువ్వులు మీరు చూడండి. రేపు వచ్చే ఎప్పుడైనా సరే అరటిపళ్ళు గెల కూడా అక్కడ ఉంటదండి. అన్ని ఏర్పడతాం. మాకు బాగా చేసుకున్నామండి అన్ని. మీకు ఫ్రెష్ గా ఉంటది. మేము తెలుసు కదండి, మీరు ఇచ్చిన మాకు పరువు తీయం, మేము చాలా బాగా చేస్తాం అన్నాం. పరువు తీయడానికి ఏం కాదు. ఆ స్వామివారిని ఇప్పుడు ఆయన మనం పట్టించుకుంటేనే ఆయన మనం పట్టించుకుంటాం. అది అండి అది అంతే కదా సార్? అది సార్. ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఒకరికి ఏదో అంటారు కదా, కూర ఉంటే ఆ కూర పెట్టామంటే తిరిగి కూర పెడతారు, మనం అన్నం పెట్టామంటే తిరిగి అన్నం ఇస్తారు అలాగని అనేసి. ఎందుకంటే రుణ పడకూడదు అలాగని. భగవంతుడు కూడా అంతేనండి. మనం ఆయన పిలిస్తే ఆయన మనల్ని చూస్తారు. మనం పట్టించుకోలేదనుకోండి ఆయన పట్టించుకోరు. అంటే ఆయనకు అంత అవసరం లేదేమో, నన్ను పిల్లలేదంటే నన్ను పలకరించలేదని అనుకుంటారు. కాబట్టి ఆయన ఎప్పుడు మనం పలకరిస్తూనే ఉండాలి. మన కష్టాలు ఏమైనా ఉంటే ఆయనకి చెప్పుకోవాలి. ఆయన మనకు ఆయన ఎంతవరకు మనకు సాధ్యపడుతుందో, ఎంతవరకు మీకు అవకాశం ఉంటుందో అంతవరకు ఆయన చేస్తారు. సార్ మాకు అన్ని బాగున్నాయి. మీకు ఆ చిన్నది మాకు రామ అంటే రోగాలు పోతాయి, అంతే అండి. కష్టాలు పోతాయి. మేము రామకృష్ణ అనుకున్న సార్ శుక్రవారం శనివారం మేము కంపల్సరీ చేస్తామండి పూజ, భజన కూడా చేస్తాం. అందరూ తాళాలు కొనుక్కున్నారు, దగ్గర ఒక 30 మంది తాళాలు కొనుక్కున్నారు. మీకు కావాలంటే పోటీ వీడియో కూడా పంపిస్తాం శనివారం పూట పెడతామండి. కానీ మాకు మీరు చిన్నదారి ఏ కోసం నేను ఒకసారి అడుగుతాను, అడగండి, ఎవరన్నా దాతలు ఉంటే చెయ్యండి. ఏదోటి మీరు అదే ఎంతో కాంత ఇస్తే దానిలో మేము ఎంతో కాంత వేసుకొని మేము అక్కడ కొద్దిగా తమ్మలు లేపేసి కూర్చుంటే బల్లలు కూడా మేము ఏర్పాటు చేసుకుంటామండి. అవన్నీ ఏర్పాటు చేసుకుంటాం. మీరు చిన్న చేయండి. జై శ్రీరామ్. చేసి